హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో చాలా కాలం అయింది, చాలా రోజులైంది కొత్త వ్లాగ్ అప్లోడ్ చేసి. కొన్ని చిన్న బిజీగా ఉండడం వల్ల డైలీ వ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నాను. సో ఈ రోజు నుంచి డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో గోల్డ్ కాయలు ఉన్నాయి. అయ్యో బాగున్నాయి, చాలా కాయలు ఉన్నాయి. అయ్యో ఏమంటారు వీటిని? అయ్యా వాటర్ యాపిల్స్ ఏమంటారు వీటిని? అప్పటి నుండి బయటికి వెళ్ళాము, ఊరు వెళ్ళాము శశి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి. సో అక్కడ ఐస్ యాపిల్స్ కోసుకున్నాము. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఐస్ యాపిల్ కాదు, వాటర్ యాపిల్. ఇంకా వాటర్ అనేది దీంట్లో చూసావా? తింటావరా? నేను ఇంగ్లీష్ ఇస్తాను మరి. దేవుడు కొన్ని ఉంటాయి ఇలాగా. వాటర్ మెలన్ సమ్మర్ లో వాటర్ తక్కువ ఉంటుందని వాటర్ మెలన్ కనిపెట్టాడు. ఇదొకటి, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా, అందుకే సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది. సమ్మర్ లోనే కాస్తాయి కదా. అవును, అన్నీ ప్రీపెయిడ్ గా చేసాడు. పుచ్చకాయ ఇంగ్లీష్ లో ఏమంటారు శివా? వాటర్ మళ్ళీ చెప్పు. కదా వాటర్ వరకు కరెక్ట్, వాటర్ మిలన్ కరెక్ట్ కదా, వాటర్ మిలన్ కరెక్ట్. మరి గ్యాప్ ఇవ్వకూడదు. వాటర్ మిలన్ చెప్పాడు స్టార్టింగ్, కరెక్ట్. వాటర్ గిలాన్ అన్నా, తర్వాత అన్నాడు ఆ వాటర్ అంటే గిలాన్ రా అన్నాడు. అంటే తప్పు చెప్పానేమో అనుకున్నాం. రెచ్చగొట్టే మనిషి కదా. వాటర్ సిలిండర్ అంట. సిలిండర్ ఒక ఏం చెప్పాలి, నవలపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో ఒక రోడ్డు అయితే ఉంటుంది. ఆ రోడ్డు కనుక మనం క్రాస్ చేస్తే అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళడం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ ఒక్క రోడ్డు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో మన పొలిటికల్ లీడర్స్ ఎవరన్నా చూసుంటే, గవర్నమెంట్ వాళ్ళు, దయచేసి ఈ రోడ్డు వరకు ఫాస్ట్గా అయ్యేలాగా చెయ్యండి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చాలా తక్కువ డిస్టెన్స్ ఉన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి. వెహికల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి అన్నమాట. దానివల్ల ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ పక్కన బ్రిడ్జ్ అనే వర్క్ స్టార్ట్ అవుతుంది, ఫ్లైఓవర్ది. దాంతోపాటు ఈ రోడ్డు కూడా వేస్తే మేము మీ పేరు చెప్పుకుని ఈ రోడ్డు మీద వెళ్తాము. ఓకే, రావులపాలెంలో ఉన్న టీఓ ఆఫీస్కి ఈ కార్కి పొల్యూషన్ చేయించడానికి వచ్చాము. ఈ పొల్యూషన్ వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పండి. వెహికల్ కండిషన్ ఉందో లేదో అంటే ఇంజిన్ కండిషన్, ఇంజిన్ ఏమైనా డ్యామేజ్ అయినా దాని నుంచి స్మాగ్ వచ్చేస్తుంది కదా, బ్లాక్ పొగ. అవన్నీ చెక్ చేస్తాడు. ఇంజిన్ లైఫ్ ఉందా లేదా, కార్ లైఫ్ ఉందా అన్నీ. మంచిదేనా పొల్యూషన్ చేయించడం వల్ల? ఎప్పుడన్నా పోలీసులు చెక్ చేస్తారంటే ఇదొకటి ఉంటుంది కార్డు, పొల్యూషన్ కార్డు ఒకటి చూస్తారు ఉందా లేదా. ఇన్సూరెన్స్ పొల్యూషన్ కార్కి అయితే
డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండటరీ. ఇది రావులపాలెం హిందూ రెస్టారెంట్ రైట్ సైడ్కి ఉంటుంది ఆర్టీఓ ఆఫీసు. ఎవరైనా పొల్యూషన్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి పొల్యూషన్ చేయించుకోండి. వేగము లోపల నంబర్ చెప్తే, ఈ కార్ రిజిస్ట్రేషన్ అయిన నంబర్ చెప్తే వాళ్ళు చేస్తారు పొల్యూషన్ అనేది. ఫోన్ నెంబర్ ఎంత? 1 ఇయర్కి 200 అంట. 1 ఇయర్ పొల్యూషన్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వెరీ నైస్. ప్రాసెస్ ఏంటి? ఫోటో తీసుకున్నాడు, అలా చెక్ చేయాలి కదా కారు ఉందా లేదా పొల్యూషన్. జస్ట్ ఫోటో ఒకటి తీసుకున్నాడా? జస్ట్ బ్యాక్ తీసుకుని మొబైల్ పెట్టేస్తున్నారా, మనకు చిన్న రిసిప్ట్ కింద జిరాక్స్ పెట్టేస్తున్నాడు. అంతే, అదే పొల్యూషన్. అదే పొల్యూషన్. ఇదిగోండి పొల్యూషన్ ఒక రిసిప్ట్ అన్నమాట. ఇది కార్ బ్యాక్ సైడ్ ఫోటో తీసుకుని అందులో డీటెయిల్స్ రాగానే పేమెంట్ చేయించుకుని రిసిప్ట్ ఇచ్చారు, పొల్యూషన్ రిసిప్ట్. అంతే, పొల్యూషన్ పెద్ద ప్రాసెసింగ్ కాదు. బిర్యానీ తీసుకున్నాము 100 రూపీస్. బాయిలర్ అయితే లేదు, అక్కడ ఫార్మే అవైలబుల్గా ఉన్నదంట. పార్సల్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నాము. బాగుంటుందో చెప్పని వింటానదే. ఎందుకు వచ్చావురా? రేపు మన శివ పెళ్లి చూపులు, దానికోసం. శివ పెళ్లి చూపులు నీ? కంగ్రాచులేషన్స్ రా. వెళ్ళగానే డ్రింక్ స్నాక్స్ ఇచ్చారు. అమ్మాయిని ఏమన్నా అడుగుతావా అంటే అమ్మాయిని చుట్టూ ఇది వీడియో తీయాలి. రేపు నేను ఎత్తాను రాయాలి, వస్తాను కదా. నచ్చట్లేదు అడిగి. ఎస్, ఏం చేస్తున్నావు? పూజ కాదురా, అది డిజైన్ బాగానే ఎక్స్ట్రా. బాగుందిరా, హీరోలో అన్నా.
ఫైనల్గా బట్టలు తీసుకున్నారా? బాగుంది. 1000కి 2 షర్ట్లు. 1000గా చాలా వర్త్. షాప్ వచ్చేసి ఇది యూటర్న్. షర్ట్లు చాలా బాగున్నాయిరా. బాగున్నావు, హీరో లెక్కన ఉన్నావు. ఈ వీడియోకి అయితే ఇంత గ్యాస్. ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.